ఆల్రెడీ బుక్ అయిందనమాట. సో ఎల్ఈడి సరే గణపతి బప్ప మోరియా అన్నట్టు ఒక రిబ్బన్ అయితే కట్టేసారు. సో మనకు అయోధ్య లెఫ్ట్ సైడ్లో రామ మందిరం ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్లో మన బాలగణేష్ కాదు, శ్రీరాముడు అనమాట. సో ఇది 2024లో లేటెస్ట్ మోడల్ అనమాట. నేను చూసిన వాటికి అయితే ఇది భాగీరథ వరకు అయితే న్యూ అప్డేట్ ఇది. సో ఇది ఈ ఒక గణేశుడు, ఇది ఒక గణేశుడు న్యూ అప్డేట్ ఇది. స్టిల్ వర్కింగ్ అయితే గోయింగ్ ఆన్ అయితే ఉంటుంది అనమాట. వర్కింగ్ అయితే చాలా ఉంది. ఇగో ఇది ఆల్రెడీ బుక్ చేశారు కాబట్టి దీనికి ఆల్రెడీ పెట్టేశారు. అండ్ రైట్ సైడ్లో మామూలుగా శంకరుడు, లెఫ్ట్ సైడ్లో నాకు ఇది కూడా ఒక పీస్ ఉందన్నమాట. చాలా ఇది ఒక 2024లో న్యూ మోడల్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా రోజులు కూడా వీడియో దొరకడం లేదు. సో నేను అట్లని అండ్ లెఫ్ట్ సైడ్లో ఎవరు నాకు తెలియదు. సో లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు శివుడు అనమాట. ఇంకకెళ్ళి సో బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నైస్ ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేను ఆల్రెడీ చూపించాను, ఇది ఒక మోడల్ అనమాట. సో ఇవన్నీ అవే ఉన్నాయి. సో ఈ పీసెస్ అన్నీ అవే ఉన్నాయి. ఈ మహారాష్ట్ర టైప్లో, అంటే మన మహారాష్ట్ర టైప్లో ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేష్ అయితే. ఇప్పుడు చిన్నగా ఉండే కానీ ఇప్పుడు కొంచెం పెద్ద రేట్ అయిపోయింది, అంటే పెద్ద సైజ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ అవే పీసెస్, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అవే పీసెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కళ్ళు అయితే పెట్టలేదు. ముంబై స్టైల్లో తెలియదు నాకు. సో నేను అక్కడికి వెళ్ళి ఇంకా 14 ఫీట్స్ 15 ఫీట్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ గణేష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ బుక్ అయిపోయింది. మంచివన్నీ చూస్ చేసుకుంటారు. ఒకవేళ మీకు మంచి కావాలంటే ఇప్పుడే రావాలి, లేకపోతే కష్టం. ఆల్రెడీ ఇగో మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేష్లు అయితే. సో మనం ఎక్కడనో కాదు, మన భాగీరథలనే అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివాజీ మహారాజ్ బ్యాక్గ్రౌండ్, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేష్లు అయితే. మన భాగీరథలో ఇలాంటివి ఉండడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఈ టైప్లో గణేశుడు అయితే నేను రేర్గా, అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ వెనక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సో ఇది కూడా బుక్ అయిపోయింది. ఆల్రెడీ రిబ్బన్ కట్టేసారు కాబట్టి నాకు బుక్ అయింది. సో ఇది ఏమి చూపెట్టాను, అంటే మంచివన్నీ ముందే బుక్ చేసుకున్నాను అనమాట జనాలు. సో మీకు కూడా కావాలంటే మన భాగీరథకి వచ్చేసేయండి. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ ఈ పీస్ ఇప్పించాను. సో ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇవి కూడా చాలా రేర్గా, అంటే అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు టైం లేదు చూపించడానికి. 2024లో ఇది లేటెస్ట్ మోడల్ గణేష్. ఇది కూడా ఒకటి మొత్తం నాకు తెలిసి ఓ 5-7 ఫీట్స్ దాకా ఉంటుంది గణేష్ అయితే. చాలా నీట్గా ఉంది. సో దాంతో ఏం లేదు, మామూలుగా ఇది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, కానీ ఇంకా ఇట్లా రావద్దు నాకు. సో ఒకసారి చెక్అవుట్ చేయండి ఒకసారి. అండ్ బ్యూటిఫుల్ గణేష్లు అయితే ఇంకా ఉన్నాయి. సో నేను అవి మనం దూరడానికి కూడా వెళ్ళలేవు, కానీ ఎట్లా బుక్ చేసుకుంటూ వెళ్ళదు. సరే ఇంకో షెడ్ ఉంది, అది కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. చూపించాను కదా. సో ఇది మనకు 2024లో మామూలుగా 7-8 ఫీట్స్ ఉంటుంది. ఏం కాదు, మనం బుక్ చేసుకోవచ్చు. వెనకాల కుందన్ వరకు కూడా ఇది ఒక డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇంకా ఈసారి మాత్రం ఈ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మోడల్ అయితే గణేష్ లేదు. సింహాసనం వెంక మీద అయితే బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ సైడ్లో మామూలుగా ఇది ఓల్డ్ మోడల్ అనుకోండి. సో ఓల్డ్ మోడల్ అయితే చూపించాను, ఎందుకంటే అట్రాక్షన్ ఒకటి. ఈ గణేష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ ఐస్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేష్ అయితే. మామూలుగా
స్టిల్ వర్కింగ్ అయితే అవుతుంది. ఇక ఐస్ అయితే పెట్టలేదు, రాముని కూడా ఏం పెట్టలేదు. సో బుక్ చేసి చవితి ముంగడ 2 రోజుల ముంగడ ఏం పెట్టేస్తారు అనుకుంటున్నా ఐస్. ఒక చూసావా నన్ను? మాది కోయడా అని చెప్పలేదు అప్పుడు. చిన్న గణేశుడు దానికోసం ఎంత కొట్లాడా మీతో, ముగ్గురం రాలేదు అప్పుడు. మేమే అంటే మేము వద్దు అంటే మేము ఇక తీసుకోలే ఇక సులభ కొడంగా లేదు, కోయడా ఇక్కడనే పక్కపొడి సంగి మేమే. అంతేనా? 14,000 చిన్నది. ఎంతది ఇంతది మాట్లాడలే, ఎంత మాట్లాడినా మాకు ఇస్తుంటుంది ఒకటి మాట్లాడలే. ఇస్తుంటుంది మాట్లాడితే 18,000 ఏమో చెప్పారు. 18,000 చెప్తే మనకు సెట్ కాదని తీసుకోలే ఇక అట్లా. ఇక్కడ పెట్టారా అక్కడ పెట్టలేదా షాపు? అదే 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 ఈసారి ఏం ఉండలే. ఈసారి పండుగ రోజు ఒకళ్ళు ఉంటాయి ఇవన్నీ. అంటే అడుగుతున్నా మా దాంట్లో. ఇక పోయినసారి గడ్డ తీసుకో, ఇక వెరైటీగా అయింది అంతా. ఇస్తాంలే ఈసారిలే. ఆ బడ్జెటా? అది ఇప్పించటం మీద ఉంటుంది కాదురా. పండుగ రోజు మిగిలితే అంటే చెప్పేసి ఇక వస్తాం వీడికి. అంతేనా? అండ్ డిఫరెంట్ కుందన్ వర్క్ అయితే ఉందన్నమాట. సో చాలా నీట్గా ఉంది గణేష్లు అయితే. చాలా ఇప్పుడు ఎంత చెప్పారంటే నా ఏసీ అయితే 15-20K చెప్తారు. నా ఏసీ మ్యాక్సిమం అంతే చెప్తారు, ఎందుకంటే నేను పోయినసారి తీసుకున్నాను కాబట్టి. మనకు 4 and 5 feet దాకా అయితే ఈ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అండ్ బ్యూటిఫుల్ కుందన్ వర్క్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మహారాష్ట్ర టైప్లో అయితే ఉందన్నమాట. ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఒకవైపు ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేయాలి అసలు ఇవ్వగల, కానీ టైం కుదరలేదు. అక్కడ సైడ్ రోడ్డుకి పడ్డది కాబట్టి పెద్ద తీసుకుంటలేరు. ఏడున్నా సరే మన ధూళిపేటలో ఉన్నంత ఏడే ఉండదు మ్యాచ్. ధూళిపేటలో ఉన్న డీజిల్ ఏడున్నది మ్యాచ్ మనకు. ఆల్రెడీ మీకు చూపించిన. సో ఇవన్నీ ఐస్ పెట్టలేదు. సో ఇది చూడండి, మామూలుగా 15-20 feet దాకా ఉంటుంది గణేశుడు అయితే. ఈ చెయ్యిలో నా చెయ్యి పడుతుంది. సో ఇవన్నీ అవే అంటే ఇక మామూలుగా వితౌట్ స్టైల్ మామూలుగా బుజ్జగాని పయ్యా ఇవన్నీ ఇప్పుడు వర్క్ అయితే జరుగుతుంది. అయితే ఏం చూపెట్టలేను, ఎందుకంటే పాత మోడల్స్ నేను ఏం చూపిస్తాను చెప్పండి, అన్నీ పాత మోడల్స్. ఇది ఒక న్యూ ఐడియల్ అండ్ 15 feet దాకా ఉంటుంది. 15, 13, 14, 15 దాకా ఉంటుంది గణేశుడు అయితే. అండ్ న్యూ వర్క్ ఇది ఒక ఐడియల్, ఇది కూడా ఒకటి. ఇది కూడా ఒక ఐడియల్ అనమాట. 2024 న్యూ అప్డేట్. వెంకల అయోధ్య అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాముడు తెలియదు. రైట్ సైడ్లో వచ్చేసి మనకు హనుమంతుడు ఉంటాడు అనమాట. నీట్గా ఉంటుంది అనమాట. కొంచెం లేచినట్టు కుడుతుంది గణేశుడు అయితే. ఇవన్నీ అవే గణేశులు అనమాట. నీట్గా వెంకల చూడు అన్నవే. 2024లో ఇది కూడా ఒక న్యూ మోడల్ అనిపోతుంది. లెఫ్ట్ సైడ్లో మన కృష్ణుడు, రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఈ తెలియదు, ఏమో నాకు అంత ఐడియా లేదు. సో ఇది బాగలేతలో ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో మనకు చుట్టూ అన్నీ